కడప జిల్లాలో ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. కూటమి నేతలు తన్నుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఫ్లై యాష్ లోడింగ్ లో తలెత్తిన వివాదం చినికి గాలివానలా మారింది. ఆధిపత్యం కోసం ఘర్షణకు దిగడం కలకలం రేపింది. కడప జిల్లాలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ బూడిద రాజకీయ నాయకులకు కాసులు కురిపిస్తోంది. బూడిద కోసం తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్టీపీపీ నుంచి వృధాగా పోయే బూడిదతో ఇక్కడి నేతలు భారీగా దండుకుంటున్నారు. ఫ్యాక్టరీలకు బూడిదను సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. బూడిదను లోడింగ్ చేసే సమయంలో వివాదం తలెత్తింది. అది కాస్త ఏకంగా కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు ఆర్టీపీపీ వద్ద ఉన్న చెరువును కబ్జా చేస్తూ ఉంటారు. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. అందులో బూడిద నమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తమకు అడ్డు వచ్చినా, తమ మాటకు అడ్డు చెప్పిన వాళ్ళెవరైనా సరే దాడులతో బుద్ధి చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఫ్లై యాష్ తరలింపులో తలెత్తిన విభేదాలు ఘర్షణలకు దారితీశాయి. ఇరు వర్గాలపైన కేసు నమోదు చేశారు పోలీసులు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మండిన బొగ్గు బూడిదగా మారిన తర్వాత దాన్ని సమీపంలోని చెరువులోకి పంపిస్తారు. అక్కడ వృధాగా పోయే బూడిదను కొందరు వ్యాపారులు సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఈ బూడిద కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కారం చేయడానికి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వివాదం కాస్తంత సద్దుమణుగుతున్న తరుణంలోనే మరోసారి ఫ్లై యాష్ తరలింపులో వివాదం చోటు చేసుకుంది. మొత్తానికి పోలీసులు ఇప్పటికైనా ఫ్లై యాష్ వివాదానికి చెక్ పెడతారో లేదో చూడాల్సిందే మరి.